అనవసరంగా మేదేసుకుంటారు, అయ్యని తలకు చుట్టేసుకుంటారు. ఎవడో ఫ్రెండ్ ఉంటాడు, ఆడి పనికి మాలినాడు, ఆడి బండి ఎక్కుతావు, ఆడి ఫాస్ట్గా వెళ్తాడని తెలుసు, ఆడు కుదిరికెళ్ళని తెలుసు, ఆడి సడన్ బ్రేక్ అయితే ఆడు బాగానే ఉంటాడు, నువ్వు పడిపోతావు, నీ కారు ఇరిగిపోతుంది. సమస్యను నువ్వు కొనుక్కు తెచ్చుకున్నావు. ఇంట్లో కూడా అంతేనండి. ఇంట్లో ఎవరో చుట్టాలు వస్తారో, ఆ చుట్టాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళతో పాటు నువ్వు తానా తందాలని శృతికెళ్ళిపోతావు. ఆ మాటలు ఈ మాటలు పెద్దదైపోయి ఎవరి దగ్గరకు వెళ్ళి ఇవన్నీ నేను అనలేదమ్మా, ఆవిడే ఉందని నీ మీద పెట్టద్దు. నువ్వు దాని నుంచి బయటకు రావడానికి నానా పాటలన్నీ పడతావు. నేను అనలేదమ్మా, నాకు తెలియదమ్మా అంటే ఎవరు కూడా ఈ లోకంలో వినరండి, వినరు. అలాగే నీ ఆత్మీయతలో కూడా, నీ ఆత్మీయ క్రియల్లో కూడా నువ్వు చాలా విషయాల్లో వాగ్దానాన్ని నమ్ముకొని, వాగ్దానం ఇచ్చిన దేవుడిని నమ్ముకొని ఆ వాగ్దాన విధానాలను వదిలి నీకు నువ్వుగా